ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృపలో గడిచిన కాలమంతా ప్రభు మనలను జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా తనను ఆరాధించడానికి ప్రభు మన పట్ల చూపిన కృపకై ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు కలుగును గాక. ఏ యోగ్యత లేని మనలను దేవుడు ప్రేమించి కరుణించి ఇదిగో మరొక మారు ఆయనను స్తుతించడానికి ప్రభు చూపిన ఈ యొక్క కృపకై దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణతో మీకు కొన్ని ఆత్మీయమైన మాటలను నేను తెలియపరచాలని దేవుని నామాన్ని బట్టి ఆశపడుతూ దేవుని ఆత్మచేత ప్రేరేపిస్తున్నాను గనక ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోనికి వెళ్దాం. కృప కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ మాటలను మేము బోధించుచుండగా, మేము ధ్యానించుచుండగా అదిగో మాకు మీరు బోధించండి. ఆత్మస్వరూపి అయి మాతో మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని ఆత్మీయముగా బలం పొందినట్లు, జీవింపబడినట్లు నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి స్థిరపరచమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనము సంపాదించుకోలేనిది ధనం సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, ఉద్యోగము, వ్యాపారము, లేకపోతే ఇంకా ఏదైనా సంపాదించుకోవచ్చు. కానీ మనం సంపాదించుకోలేనిది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎవరి వలన మనకు కలగదు. ప్రజల వలన, ఎవరి వలన కూడా, ఏ పశువుల వలన కానీ, ఏ మానవుల వలన కానీ ఈ పరిశుద్ధత మనకు కలగదు. ఎందుకంటే మనం జన్మతః పాపులమై ఉన్నాం. మనలను పరిశుద్ధపరచగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మనలోను ఇంకిపోయిన, లేకపోతే మనతో కలిసిపోయిన, మనలో మిళితమైపోయిన పాపము నుంచి మనలను వేరు చేయగలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకని ఆయన పాదాల చెంత మనము చేరి, ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే మన అవిధేయతలు, మన పాపాలు మనము ఒప్పుకొని విడిచిపెడతామో ఆయన తన ప్రశస్తమైన రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరిచి మనలను నూతన సృష్టిగాను, నూతన మానవులుగాను, నూతనమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆ నవనూతనమైన జీవితము ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడేది. దానిలో ఆనందం ఉంది, దానిలో సంతోషం ఉంది, దానిలో సమాధానం ఉంది. ఈ సమాధానము, ఈ ఆనందము, ఈ సంతోషం అనేవి ఈ లోకంలో మనం చూస్తున్న సంతోషాలు కావు, మనం అనుభవిస్తున్న సమాధానాలు కావు. అది క్రీస్తు ద్వారానే ఒక ప్రత్యేకమైన సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలు మన మీదకు వస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నేను తెలియపరిచేటువంటి మాట ఈ ఒక ఇర్మియా గ్రంథంలో నుంచి కొన్ని ఆత్మీయమైన మాటలు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నాతో కలిసి మీరు కూడా బైబిల్లో తీసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని చదవండి. ఎందుకనంటే దేవుని మాటలు మనకు జీవం ఇచ్చేవి, దేవుని మాటలు మనకు బలం ఇచ్చేవి, దేవుని మాటలు మనలను శక్తితో నింపేవి. గనక ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, మనం 8వ వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువారు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడట. ప్రజలను నమ్ముకున్నవాడు కాదు, ఆస్తిని నమ్ముకున్నవాడు కాదు, ఉద్యోగాన్ని నమ్ముకున్నవాడు కాదు, వ్యాపారాన్ని నమ్ముకున్నవాడు కాదు, తోబుట్టువులను నమ్ముకున్నవాడు కాదు. వీళ్ళెవరూ ధన్యులు కాదండి. యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో, సర్వ సృష్టిని నోటి మాట చేత కలుగు చేసిన వాడు, మానవులను బొమ్మగా చేసి వారిలో జీవాత్మను పెట్టిన ఆ ప్రభు అయిన యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో, నమ్ముకోవటము అంటే నా సర్వము నీవేనాయనా, నాదంటూ ఏది లేదు ప్రభా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేను నీ మీద ఆనుకుంటున్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నానని ఎవరైతే యెహోవాని నమ్ముకుంటారో వారటి ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారట, వారు ఎండిపోరట, జలముల యొద్ద ఓరన దాని వేళ్ళు తనినట్లుగా ఉంటారట. వాళ్ళు వర్షం లేని సంవత్సరంలో కూడా
చింతపడరు, కాపు మానరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలను విడమర్చి మనము చూస్తే, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. ఏంటి? అడవిలో చెట్లు ఉన్నాయి, మన గ్రామాల్లో, మన ఊర్లో, మన ప్రాంతాల్లో చెట్లు ఉన్నాయి కదా. ఏంటి జలముల యొద్ద నాటబడిన చెట్టుకున్నటువంటి ప్రత్యేకత అంటే, ఈ చెట్లన్నీ కూడా జలముల యొద్ద కాకుండా, అంటే ఒక నీటి కాలువ ఒడ్డున నాటబడే చెట్టు కాకుండా మిగతా మన చెట్లు, ఇప్పుడు మన ఇంట్లో మనం చెట్లు పెంచుకుంటున్నాం. మనము పెంచుకునేటువంటి చెట్లకు ప్రతిదినము మనము నీళ్లు పోయాలి. ప్రతిదినము మనము నీళ్లు పోస్తే అవి ఎదుగుతాయి. అదే కొన్నాళ్ళు నీళ్లు పోయలేదనుకోండి, ఆ నేలలోని సారము కోల్పోయి, సారమైపోయి, అవి కొన్నాళ్ళకి వర్షం లేకపోవటాన్ని బట్టి, అవి కొన్నాళ్ళకి కరువు రావటాన్ని బట్టి ఎండిపోతూ ఉంటాయి. అయితే నీటి ఓరన నాటబడిన చెట్టట, అంటే ఒక నీటి కాలువ ఒడ్డున, ఓరన అంటే ఒడ్డున నాటబడిన చెట్టు, అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల ఓరన దాని వేళ్లు తన్నును. మొదట ఈ చెట్టు యొక్క వేళ్లు, పైకి కనబడే ఈ చెట్టు యొక్క వేర్లు భూమిలో ఎక్కడుంటాయా అంటే ఈ నీటి కాలువ ఓరన ఉంటాయి. అంటే ఈ కాలువ ఒడ్డులోనికి, లేకపోతే ఈ కాలువ అంచులలోనికి ఈ చెట్టు వేర్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ చెట్టు వేర్లు ఉంటాయి. అసలు ఈ చెట్టు వేర్లు ఆ కాలువ ఒడ్డున ఉంటాయి గనక, ఈ చెట్టు పైకి నీరు, ఆ కాలువలో నీరు లేకపోయినా, వర్షం కురవకపోయినా, ఆ కాలువలో నీరు ప్రవహించకపోయినప్పటికీ కూడాను దీని వేర్లు ఆ యొక్క కాలువ ఓరన ఒడ్డున ఉన్నాయి గనక, ఆ మట్టిలో ఉన్నటువంటి తేమతో, ఆ మట్టిలో ఉన్నటువంటి నీటితో, ఆ మట్టిలో ఉన్నటువంటి సారము చేత ఇవి బ్రతుకుతాయి. దానికి కాలువ పక్కన అది నాటబడినది గనక, ఆ కాలువలు ఎండిపోయినా, బురదగా మట్టిలో తేమ ఉంటది గనక, వర్షం పడకపోయినా సరే, ఎంత వేడొచ్చినా సరే, ఎంత ఎండాకాలం వచ్చి ఎంత ఎండ కాసినా సరే, ఆ చెట్టు అంట, దానికి నిజంగా మాట వస్తే మిగతా చెట్లతో ఇలా అంటదేమో, మీకులాగా నా పరిస్థితి లేదు, నేను ఎండిపోను, నేను భయపడను, నేను చింతపడను. కారణం ఏంటో తెలుసా? నేను మీకు వలె త్రోవలోనో, మీకు వలె మార్గాలలోనో, మీకు వలె రోడ్ల మీద నాటబడిన చెట్టును కాను, నేను జలముల యోరన నాటబడిన, నీటి యోరన నాటబడిన చెట్టుని. యెహోవాను నమ్ముకుని వారు నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారు. అసలు ఎవరా నీరు, ఎవరా నది, ఎవరా జలము అంటే, యోహాను సువార్తలో నుంచి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము చదవండి, బైబిల్ తీసి నాతో పాటు కలిసి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మనము చదివితే, నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పును. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవుని యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారోనట, వారు ఎండిపోక జీవజలము వారిలో నుంచి ఊరుతుంది. యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా జీవజలము నేనే, మీ దాహాన్ని, మీ ఆత్మీయ దాహాన్ని తీర్చేవాడిని, మీలో మీ యొక్క అంతరంగంలో ఇదిగో ఊరడి బొగ్గగా ఉండేవాడిని నేనే. మన జీవజల నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇక్కడ చెప్పేటువంటి సత్యం ఏంటంటే, నీటి యోరన నాటబడిన చెట్టు అంటే ఆ చెట్టు మనమైతే, ఆ నీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ జీవజల కాలువ ప్రవాహము నది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ మనం ఎక్కడ నాటబడాలయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రక్కనే మనము నాటబడాలి. మన వేర్లు ఎక్కడ ఉండాలయ్యా అంటే, యేసుక్రీస్తులోనికి మన వేర్లు ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తులోనికి తమ వేళ్లు తన్ని, యేసుక్రీస్తులో తమ వేళ్లను చొచ్చుకొని పోయేటట్లు చేసుకుని యేసుక్రీస్తు అను జీవ జల నది మీద ఆధారపడి ఉంటారో, వారు కాపు మానరు, వారు ఎండిపోరు, వారు చింతపడరు, వారు పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం. జీవజల నది అయిన యేసుక్రీస్తు ఒడ్డున నీవు నాటబడాలి. అంటే యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని బ్రతకాలి. యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో ఒక్క క్షణమైనా నీకు ఉండకూడదు. యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఒక్క కల కూడా నువ్వు కనకూడదు. యేసుక్రీస్తే మన జీవజలం, యేసుక్రీస్తే మన ప్రాణానికి ఆధారం, యేసుక్రీస్తే మనకు సర్వం గనక ఆయనను ఆనుకొని ఆయన యోరన నాటబడిన
చెట్టు వలె నీవు ఉండాలి. ఎవరన్నా నాటబడ్డావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ధనము మీద ఆధారపడుతున్నావా? ధనం ఒక రోజున ఎండిపోతుంది. ధనం ఎండిపోతే నువ్వు ఎండిపోతావు. ప్రజల మీద ఆధారపడుతున్నావా? ప్రజలు ఒక రోజున ఎండిపోతారు. చూడండి, గడిచిన దినాల్లో ఎంతమంది ఎండిపోయి లోకాన్ని విడిచి మట్టికి మన్నుగా దుమ్ముకు ధూళిగా అయిపోయి ఉన్నారు ఎంతమందో. ఈ రోజున వారి ఎముకలు కూడా భూమిలో కలిసిపోయి ఉంటాయి. నువ్వు నమ్ముకున్న వారు ఎంతమంది నువ్వే వారిని పాడిగట్టుకొని మోసుకొని పోయి ఉంటావు. జ్ఞాపకం ఉంచుకో. మనుషులను నమ్ముకోకూడదు, ధనాన్ని నమ్ముకోకూడదు. మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వాటిని మీరు నమ్ముకొనకండి. నీటి ఎవరిన నాటబడాలి. క్రీస్తు అని ఒడ్డున నీ పునాది, లేకపోతే క్రీస్తు అని ఒడ్డున నీ వేర్లు తన్ని ఉండాలా. క్రీస్తులోనికి వేర్లు ఉండాలా. ఎప్పుడైతే క్రీస్తులోనికి వేర్లు ఉంటాయో ఆ జీవజల నది ఏ నాటికి ఎండిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఆ జీవజల నది ఏ నాటికి ఎండిపోదు. ఆ జీవజల నది ఎప్పటికీ ఆగిపోదు. అది సారం ఇస్తానే ఉంటుంది. ఆ జీవజల నది అయిన ప్రభువైన యేసుక్రీస్తుని ఆనుకొని ఆయనలో తమ వేర్లు చొచ్చుకొని ఆయనలో తమ వేర్లు పంపించుకొని ఎవరైతే బ్రతుకుతారో, చూడండి, మట్టిలో ఉన్న సారాన్ని బట్టి, నీటిలో ఉన్న క్వాలిటీని బట్టి చెట్టుకుండేటువంటి ఫలాలు రుచిగాను, అందంగాను, సువాసన భరితంగాను ఉంటాయి. ఇది మనం ఒక కాయ చూస్తే అంటాం మంచి మట్టి అండి, అది మంచి నేల, మంచి నీళ్లు పోసారు. కొంత మనం పాడైపోయిన నీళ్లు పోస్తూ ఉన్నాం అనుకోండి, ఆ చెట్టుకున్నటువంటి రుచి, ఆ ఫలానికి ఉన్నటువంటి రుచి ఆ కాయ కోల్పోతుంది, లేకపోతే ఆ పువ్వు కోల్పోతుంది. కాపు సరిగ్గా ఉండదు. కానీ అదే జీవజలమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దను నాటబడితే ఎంత ధన్యులవు, ఎంత ధన్యురాలవు. ఆయన యోరన నువ్వు నాటబడితే నువ్వు ఎండిపోవు. చూడండి, ఒక మాట నేను చదువుతాను. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానం చేస్తే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఎవరి యందు వేరు పారాలి? డబ్బులో వేరు పారటం కాదు, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని బతకటం కాదు, క్రీస్తులో వేరు పారాలి. మీ వేర్లు ఎక్కడున్నాయి? క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీ వేర్లు ఎక్కడున్నాయి? క్రీస్తులో నీ వేర్లు ఉన్నాయా? క్రీస్తులో నీ వేర్లుంటే నువ్వు ఎండిపోవు. క్రీస్తులో నీ వేర్లుంటే నువ్వు చనిపోవు ఆత్మీయంగా. క్రీస్తులో నీ వేర్లుంటే నువ్వు పడిపోవు. క్రీస్తులో నీ వేర్లుంటే నువ్వు బలహీనుడివి కావు. నువ్వు ఎప్పుడు బలవంతుడివే క్రీస్తులో నీ వేర్లుంటే. నీ వేర్లు ఎక్కడున్నాయో చూసుకో. నీ పునాదులు లేకపోతే వేర్లు ఎంతగా బాగుంటే చెట్టు అంత బాగుంటుంది. నీ వేర్లు యేసుక్రీస్తులో ఉండాలా. నీ వేర్లు యేసుక్రీస్తులో ఉండాలా. లోకంలో ఉండకూడదు నీ వేర్లు. లోకపు విషయాల్లో నువ్వు ఆధారం చేసుకుంటాం కాదు. నీ వేర్లు యేసుక్రీస్తులో ఉంటేనే నీ జీవితం ఆత్మీయంగా అంత బాగుంటుంది, బహిర్గతంగా కూడా అంత బాగుంటుంది. నీ వేర్లు క్రీస్తులో ఉండాలా. అక్కడ అంటున్నారు వాక్యము, మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారాలి. ఎవరిలో వేరు పారి బ్రతుకుతున్నాం? నీ వేర్లు, నీ ఆధారం ఎవరు? నువ్వు బ్రతకటానికి ఆయనను అంగీకరించి ఉన్నాం గనక మన ఆధారం ఆయనే. మనకు ఆహారం ఇచ్చేది ఈ జీవజల నది అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే గాలి పొందుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆహారం పొందుకుంటున్నాం. ఆ వేరు ద్వారా వచ్చేటువంటి ఆ జీవజల నది నుంచి వచ్చేటువంటి ద్వారానే మన వేర్ల ద్వారా మనం బ్రతుకుతున్నాం. నీ వేర్లు ఎక్కడున్నాయి? క్రీస్తులో ఉండాలి. ఆయనలో వేరు పారాలి. మనం లోకంలో వేరు పారకూడదు. ఎక్కడ నువ్వు స్థిరపడిపోయావు, ఎక్కడ నీవు పునాది వేసేసుకున్నావు, ఎక్కడ నీవు వేర్లు వేసుకొని బ్రతుకుతున్నావు, క్రీస్తులో నీ వేర్లు ఉండాలి. ఎండిపోవు, ఎప్పటికీ ఎండిపోవు. క్రీస్తులో గనక మీరు వేరు పారిన వారై జీవిస్తే వాక్యం సెలవిస్తుంది, క్రీస్తులో వేరు తన్ని గనక మనం జీవిస్తేనట వెట్ట కలిగినను జీవజల నది, నీటి ఎవరన్నా నాటబడిన చెట్టు దానికి వెట్ట కలిగినను భయపడదు. చదువుదాం రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున.
ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొంది ఉన్నాము. హల్లెలూయా. అత్యధికమైన విజయాన్ని పొందుచున్నామంట. మరల 38వ వచనంలో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవనైనను అధికారమైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మనలను ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎన్ని శ్రమలైన, మరణమైన, దుఃఖమైన, వేదనైనా సరే, ఎంత వెట్ట కలిగినా భయపడదు. చూడండి, ఈ చెట్టు నీటి వారున నాటబడిన చెట్టు, ఆకాశంలోని సూర్యుడు బగబగ మండిపోతున్న పైకి పచ్చగా ఉండేటువంటి చెట్టు భయపడదు. కారణం ఏంటో తెలుసా? దానికి కావలసినంత నీరు ఆ వేరుల ద్వారా ఆ నదిలో ఉంది. దానికి కావలసిన నీరు దానికి ఎవరు ప్రత్యేకంగా పోయాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే సమృద్ధికరమైన జలముల యొద్ద ఈ చెట్టు నాటబడింది. పైన సూర్యుడు ఎంత మండుతున్నా, ఎంత వేడొచ్చినా దీనికి ఏం భయం లేదు. కారణం ఏంటో తెలుసా? నీటి యోరన నాటబడింది, నది పక్కన నాటబడింది. ఆ నీరు ఉన్నంతకాలం ఈ చెట్టుకేమీ బాధ లేదు. నీరు ఎప్పటికీ ఎండిపోదు. బహుశా ఈ లోకరీతిగా ఉన్న కాలువలు, నదులు కొంతకాలం ఎండిపోవచ్చేమో కానీ మనము చెప్తున్నటువంటి ఆత్మస్వరూపి అయిన జీవజల నది అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నటికీ ఎండిపోడు. ఆయన సమాధిలోనే కుళ్ళిపోలేదు. ఆయన ఎండిపోడు, ఆయన కుళ్ళిపోడు, ఆయన చనిపోడు, ఆయన లేకుండా పోడు. ఎప్పటికీ సజీవంగా మనతో ఉండేటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు మనకు తోడై ఉంటాడు గనక మరణమైన, హింసైన, దేవదూతులైన కలుగు చేసేది ఏదైనా మీ దగ్గరికి రావచ్చు, కానీ క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఏవి ఎడబాపలేవు. దేవునికి స్తోత్రం. ఎన్ని హింసలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని శ్రమలైనా, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బిడ్డలు ఎవ్వరు ఉరుము వలె, మేఘము వలె నీ మీద గర్జించి నీ మీద పడాలని చూసినప్పటికీ కూడాను నీ వేర్లు జీవజల నది అని యేసుక్రీస్తు వారిలోనికి చొచ్చుకొని పోయి ఉండుటను బట్టి నీవు ఎండిపోవు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నైనా రాని నీ వేర్లు క్రీస్తులో ఉంటే నువ్వు ఎండిపోవు. భయపడాల్సిన అవసరం లేదు. వెట్ట కలిగినా భయపడదట నీటి ఎవరన్నా నాటబడిన చెట్టుకే అంతుంటే జీవజల నది అయిన యేసు క్రీస్తుని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న మనకెంత ధైర్యం ఉండాలి? యేసులో నుంచి సారం వస్తుంది. మనం పీల్చేటువంటి గాలి యేసులో నుంచి వచ్చేది. మనం తినే ఆహారం యేసుక్రీస్తుని జీవజల నది నుంచి వచ్చేది. మనం జీవించే జీవితం జీవజలం నది అయిన యేసుక్రీస్తు నుంచి వచ్చేది కనుక ఆయన ద్వారానే జీవిస్తున్న మనం ఆయన లేడనుకొని ఎందుకు భయపడాలి? ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఆయన ప్రేమ నుంచి నిన్ను ఏవి కూడా ఎడబాపలేవు గనక వేటిని చూసి వెట్ట కలిగిన, ఎంత వేడి కలిగినా ఈ చెట్టు భయపడనట్లుగా, ఎంత వేడి నీ జీవితంలోనికి ఎన్ని శ్రమలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడవు? నీ వేర్లు క్రీస్తులో ఉంటే, క్రీస్తులో వేరు పారిన వారమై. మన వేర్లు ఎక్కడున్నాయి? మన వేర్లు పాస్టర్ గారి మీద ఉంటే కుదరదు. మన వేర్లు సంఘంలో ఉన్న సీనియర్ విశ్వాసుల మీద ఉంటే కుదరదు. మన వేర్లు ఇంకొకరి మీద ఉంటే కుదరదు. వాళ్ళని ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకడానికి ఇష్టపడబాకు. ఎవరైనా ఎండిపోయేవారే. యేసుక్రీస్తు ఒక్కడే నిత్యము జీవజల నది అయి ఉండువాడు. ఆయన నిత్యము ప్రవహించేవాడు. రెండవది, పచ్చగా ఉంటుందట. ఎంత వేడి కలిగినా, ఎంత ఎండాకాలం వచ్చినా అది భయపడదు. వర్షం రాలేదని భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. చదవండి కీర్తనల గ్రంథము 52వ అధ్యాయములో ఓ మాట. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు కూడా నాతో కలిసి బైబిల్ తీసి ఆ మాటను ధ్యానం చేసుకుందాం. 52వ అధ్యాయంలో నుంచి 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె అనలా. నేనైతే నా దేవుని మందిరములో. కారణం ఏంటి? దేవుని మందిరములో ఉన్నాను, దేవుని మీద ఆధారపడి ఉన్నాను, నా వేర్లు దేవునిలో ఉన్నాయి కనుక దేవునిలో నా వేర్లు, నా యొక్క ఆత్మీయ జీవితం దేవునితో అంటకట్టబడినదై దేవునితో నా వేర్లు ఉన్నాయి గనక, ఆ నీటి కాలువ ఓరన నా వేర్లు ఉన్నాయి గనక
నేను నా దేవుని మందిరంలో పచ్చగా ఉన్నాను. పచ్చని కాపురం అంటారు. పచ్చదనము సంతోషానికి, పచ్చని ధనము క్షేమానికి, పచ్చని ధనము మంచికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నాయి. పచ్చదనము. ఇప్పుడు రోడ్డు మీద కూడా మనం సిగ్నల్స్లో ఆగినప్పుడు ఆరెంజ్ అంటే డేంజరు, రెడ్ అంటే మరీ డేంజరు, ఆరెంజ్ అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. అదే గ్రీన్ పడితేనే మనం వెళ్ళాలి. ఏంటి, గ్రీన్ పడితే మీరు క్షేమం వెళ్ళొచ్చు. అదే రెడ్ పడినప్పుడు మనం వెళ్ళామనుకో, ఆ రెడ్ లైట్లో మనం వెళ్తే ప్రమాదం జరుగుతుంది. గ్రీన్ పడినప్పుడు వెళ్ళాలి. పచ్చని ధనము. ఒక చెట్టు పచ్చగా ఉందనుకో, దాని ఆకులు పచ్చగా ఉంటే అది ఎంత ఆరోగ్యంగా ఉందో. పచ్చని ధనం. నిజంగా మనం కూడా అన్నట దేవుల్లో ఉంటే పచ్చగా ఉంటాం అంటే క్షేమంగా ఉంటాం. పచ్చగా ఉంటామంటే క్షేమంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎండిపోయిన ఆకుల్లాగా, ఆరోగ్యం లేని ఆకుల్లాగా, జీవం లేని చెట్టులాగా మనం ఉండం. మనం పచ్చగా ఉంటామట. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి. మనం పచ్చగా ఉంటాం. నీకు పచ్చగా ఉండాలని లేదా? నీకు పచ్చగా ఉండాలని లేదా? పచ్చగా ఉండాలంటే రా, నీ వేర్లు యేసుక్రీస్తులోనికి చొచ్చుకొని పోయేటట్లు, రహస్యంగా ఆయనకు కనబడేటట్లు నీవు ప్రార్థన చేసి నీ వేర్లు నీటి ఓరన నాటబడాలి, తన్నబడాలి, కొట్టబడాలి. ఆ నీటి ఓరన నీవు కుదర్చబడాలి. అక్కడ ఉండాలి. నువ్వు పచ్చగా ఉంటావు. పైన ఆకులు పచ్చగా ఉండేయాలంటే అర్థం ఏంటి? కింద భూమిలోని వేర్లు అంత సమృద్ధిగా నాటబడి ఉన్నాయి. అదే ఆ వేర్లకు పురుగులు పట్టేసి ఆ వేరు సరి అయిన నీరు దొరక్క, ఆ వేరు సరిగ్గా నీరు స్వీకరించలేకపోతే పైన ఆకులు ఎండిపోతాయి. కనుక కనబడనటువంటి వేర్లు ఎంతగా అయితే నీటిని సేకరించి ఆరోగ్యాన్ని మిగతా చెట్టుకు పంపిస్తే ఆ చెట్టు ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే మనం కూడా క్రీస్తు యోరన నాటబడిన వారమై ఆయన నుంచి ఆరోగ్యాన్ని, ఆయన నుంచి సంతోషాన్ని, ఆయన నుంచి సమాధానాన్ని పొందుకుంటేనే మన జీవితాలు, మీ కుటుంబాలు పచ్చగా ఉంటాయి. చివరి మాట, ఇంకో 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, అది అంటే చింతపడదట. చెట్టు పచ్చగా ఉంటుంది, చింత ఉండదని వాక్యం సెలవిస్తున్నట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. ఈ చెట్టు నీటి యోరన నాటబడినది. అది వెట్ట కలిగిన, వర్షం కురవకపోయినా పచ్చగా ఉంటుంది, కానీ చింతపడదు. మనం కూడా చింతపడాల్సిన అవసరం లేదు. వాక్యం అంటుంది, ఆయన మనల్ని గురించి చింతపడ్డాడు గనక ఇంక మనము చింతించాల్సిన అవసరం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఎవరి మీద మోపారు మీ చింత యావత్తు? దేవుని మీద మోపుతున్నారా? మీ శ్రమను, మీ దుఃఖాన్ని, మీ బాధను, మీ కష్టాన్ని, మీ భారాన్ని, మీ బరువుని, వీటన్నిటిని మీరు ఏ విషయం గురించి చింతపడుతున్నారో నాకు తెలియదు, కానీ నీ చింత యావత్తు దేవుని మీద మోపు. ఎందుకంటే నీ గురించి చింతించేవాడు ఒకడున్నాడు, నీ గురించి పట్టించుకునే ఒక ఆయన ఉన్నాడు, నిన్ను చింతల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి విడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న, మనం ఇప్పటివరకు జీవజల నదిగా బోధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మీద నీ చింత మోపితే నీ చింతలన్నీ మాసిపోతాయి. నీ చింతలన్నీ మాసిపోతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ చింతలన్నింటినీ తీర్చగలడు. ఈ చెట్టు నీటి యోరన నాటబడింది కనుక చింతపడదట. లాస్ట్ మాట నేను చెప్పి ముగించేస్తాను. అవి ఎన్ని వచ్చినా సరే కాపు మానదు. దేవునికి స్తోత్రం. ఎండున్నా, వెట్ట కలిగిన, వర్షం రాకపోయినా, దానికి ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నీరు పోయకపోయినా, ఎవరు దాని వైపుకు చూడకపోయినా, దాని పని అది చేసుకుని ఆ చెట్టు ఫలిస్తానే, ఎదుగుతానే ఉంటుంది. కాపు మానదు. చదవండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా కావాలననియు ప్రార్థించుచున్నాము. ఏ ఫలముల చేత మనం నిండుకోవాలి అంటే యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకోవాలి. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు, అంతే కదా.
యేసుక్రీస్తు ద్వారా బ్రతుకుతున్నాం, యేసుక్రీస్తు ద్వారా సారం వస్తుంది, యేసుక్రీస్తు ద్వారా బలం పొందుకుంటున్నాం, ఈ యేసుక్రీస్తు ద్వారా జీవిస్తున్నాం కనుక యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలు ఫలిస్తాం. ఇంకా మన ఫలాలు ఆగిపోవు. నీతి ఫలాలు నీలో ఉంటాయి. శాంతి, సమాధానం, దీర్ఘశాంతి, ఇంకను అనేకమైన నీతి ఫలాలు బైబిల్లో రాసినట్లుగా ఆ నీతి ఫలాలతో ఫలిస్తూ అబ్బా ఒక నీతి ఫలములు కలిగిన ఫలాలు కలిగిన చెట్టు వలె, ఆకులు పచ్చగా ఉన్న చెట్టు వలె, సమృద్ధిగా ఉన్న చెట్టు వలె, మిగతా చెట్లన్నీ ఎండిపోయినా, మిగతా చెట్లన్నీ పచ్చదనం కోల్పోయినా, మిగతా చెట్లన్నీ కాయకపోయినా నీటి యోరన నాటబడిన నీవు ఫలములతో నిండిన చెట్టు వలె కనబడతావు లోకానికి. ప్రైజ్ ద లార్డ్. ఫలములతో నిండిన చెట్టు వలె కనబడతావు, మిగతా చెట్లన్నీ ఎండిపోతాయి. చూడండి, ఇస్సాకు దేవుని మాట విని కరువు దేశానికి వెళ్ళి కరువు ప్రాంతంలో పంట వేశాడు. విత్తనం విత్తితే 100 ఫలం పొందాడు, 100 పంట పొందాడు ఇస్సాకు. చుట్టుపక్కల పొలాలన్నీ ఎండిపోయినాయి. వారి పొలాలన్నీ ఎండిపోయినాయి. వారి పొలాల మధ్యలో ఇస్సాకు పొలం ఒక్కటే పచ్చగా ఉంది. కారణం ఏంటి? ఇస్సాకు యెహోవాను ఆశ్రయించాడు. వాడు ఏ మేలు కొదువై ఉండదు. వాడు ధన్యుడు అని వాక్యం సెలవిచ్చినట్లుగా మిగతా ప్రజలందరూ ప్రకృతిని ఆశ్రయించారు. ఇస్సాకు ఒక్కడే ఆ ప్రకృతిని కూడా శాసించగలిగిన యెహోవాను ఆశ్రయించాడు. నిజంగా నేను కూడా ఈ రోజున మీకు తెలియపరుస్తున్న సేవకునిగా దేవుణ్ణి ఆశ్రయించండి. మన తండ్రి అయిన దేవుణ్ణి, జల నది అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుని నిత్యము మనకు తోడయుండి మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఆ యోరణ నుంచి మనము పక్కకు తొలగకుండా మనల్ని కావలి కాస్తున్న పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో జీవించండి. మీరు కాపు మానరు, నిండుకుని ఉంటావు. క్రీస్తు వలనైన ఫలాలతో నిండుకొని ఎంత మాధుర్యంగా ఉంటావో నీ జీవితం, ఎంత బాగుంటుందో నీ జీవితం. క్రీస్తు వలనైన ఫలాలు, లోకం నుంచి వచ్చే ఫలాలు కాదు. దుర్మార్గతతో కూడుకున్న ఫలాలు, చేదైన ఫలాలు, రోత కలిగించే ఫలాలు, పురుగు పట్టిన ఫలాలు, కుళ్ళిపోయిన ఫలాలు కాదు. క్రీస్తు ద్వారా, క్రీస్తు అంటేనే శ్రేష్టమైన వాడు. ఆ శ్రేష్టమైన దేవుని ద్వారా వచ్చే నీరు స్వీకరించి ఆయన ద్వారా నువ్వు కాపు కాస్తూ ఫలాలు ఫలిస్తే నీ ఫలాలు లోకానికి బహుమాధుర్యంగా ఉంటాయి. నిన్ను చూసి లోకమంతా కూడా ఆ ఫలాలు కావాలని, ఆ ఫలాలు మాకు కూడా ఆ దీవెన కావాలని వారు కూడా క్రీస్తుని వెంబడిస్తారు. కనుక ఎంత వెట్ట కలిగిన శ్రమ అయినా, దుఃఖమైన, బాధ అయినా సరే మీరు ఎప్పటికీ ప్రభువు నుంచి దూరమగటానికి చూసుకొనకుండా దేవుని యోరనే నాటబడిన చెట్టు వలె మీరుండండి. ఏ గాలి, ఏ తుఫాను, ఏ ఎండ, ఏది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు బలమైన క్రైస్తవుల వలె, ఫలాలు కలిగిన క్రైస్తవుల వలె ఫలభరితమైన జీవితం అనుభవిస్తూ మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం పచ్చగా ఉండి ప్రియమందును పరమందును 100 రెట్లు ఫలము పొందేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని నేను ప్రకటిస్తూ దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. మంచిది, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా తండ్రి, దయగల ప్రభు, యెహోవాను ఆశ్రయించువారు ఎలా ఉంటారో మీరు తెలియపరిచారు నాయన. నీటి యోరన నాటబడిన చెట్టు వలె. ఆ చెట్టు ఎండిపోదు, ఆ చెట్టు వెట్టగలిగిన భయపడదు, ఆ చెట్టు చింతపడదు, ఆ చెట్టు కాపు మానదు అని వాక్యం సెలవిచ్చినట్లుగా మేమందరము నాయన నీటి యోరనైన ప్రభువైన యేసుక్రీస్తు యోరన నాటబడిన వారమై ఫలించే కృప మాకు దయచేయండి. చెప్పబడినటువంటి వాక్యం బిడ్డలందరి జీవితాల్లో ఆశీర్వాదదాయకముగాను దీవెనకరముగాను ఉన్నట్లుగా మీరు కృప చూపించమని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు నీ కృప కనికరాలు తోడుగా ఉంచమని, ఇంకను ఎందరైతే ఆసక్తితో నాయన వినాలని ఆశపడుతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి బలపరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, నడిపింపు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు లేకపోతే మీ ప్రేమను నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీరు కామెంట్స్ పెడితే వాటిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఆ కామెంట్స్ని బట్టి, దానిని బట్టి ప్రభువుని కూడా స్తుతిస్తాను. ఇంకను మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉంటే నాకు తెలియపరచండి. నా ఫోన్ నెంబర్ 9908214343. మరొకసారి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 9908214343.
343. ఇది నా పర్సనల్ ఫోన్ నెంబర్. మీరు ఎవరైనా నాకు ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నెంబర్కి తెలియపరిస్తే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నా గురించి, నా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.